సభాయ నమః. వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క జన సైనికులకు అదేవిధంగా యువకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, ఈ 3.5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం మనకి ఏ విధంగా అన్యాయం చేస్తుందో అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఒక్క పరిశ్రమ కూడా పెట్టిన నాయకుడు కానీ అదేవిధంగా ఈ పార్టీ కానీ తీసుకోలేదు. ఇక్కడున్న ఉత్తరాంధ్రలో ఉన్న కుటుంబ పాలనలతో పాటు ప్రతి ఒక్క వారసత్వం రాజకీయాలు నడుపుతున్నారే తప్పి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. కానీ ప్రతి ఒక్క నాయకులు కూడా వాళ్ళ అంతస్తుల మీద అంతస్తులు కట్టుకుంటూ సొంతంగా ఎక్కడో పరిశ్రమలు పెడుతున్నారు. కానీ మన జిల్లాలో ఏ ఒక్క నాయకుడు కూడా పెట్టట్లేదు. ఈరోజు మనందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయిందంటే కారణం వైసీపీ గవర్నమెంట్. ఇది అందరికీ తెలుసు. ఈ రాష్ట్రాన్ని, ఈ అంధకారాన్ని బయటికి మళ్ళీ మనం సూర్యుడి నుండి వచ్చిన వెలుగు రావాలంటే మన యొక్క జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనమందరం కలిసి కట్టుకొని యువతంతా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు మీ ఇంట్లో మీ చుట్టాల నుండి మీ తల్లిదండ్రులు అదేవిధంగా మీ స్నేహితులకి ఓటేయించండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన.